తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి యూదులు అతని ఎలాగూ ప్రేమించెనో చూడుడి అని చెప్పుకొనిరి. చనిపోయిన లాజరు యొక్క సమాధి యొద్దకు యేసు ప్రభువారు చేరి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏడవటం చూచి ఆయన ఆత్మలో బహుగా దుఃఖపడి కన్నీరు విడిచాడు. ఆయన కన్నీటిని చూచిన అక్కడ ఉన్న యూదులు, చూడండి ఆయనకు లాజరు మీద ఎంత ప్రేమ ఉందో అన్నారు. ఆయన కన్నీళ్లు విడిచింది కేవలం లాజరు కొరకు మాత్రమే కాదు, కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరి కొరకు. ప్రతి మనిషికి అంతము మరణమే. ఎందుకంటే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. చనిపోయిన మానవుణ్ణి సమాధి చేస్తారు, కొందరు కాల్చివేస్తారు, మరికొందరు పక్షులకు ఆహారంగా విడిచిపెడుతూ ఉంటారు. కానీ ఆత్మకి ఏమవుతుంది? పాపి అయిన మానవుడు పాపక్షమాపణ లేకుండా ఉంటే నరకంలో త్రోసివేయబడతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అట్టి మానవుని రక్షణ నిమిత్తమై శిలువలో మానవ జాతి అంతటి పాపభారాన్ని మోసి పాప శిక్షను భరించి చనిపోయి మృతుల్లో నుండి 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి పాపక్షమాపణ లభిస్తుంది, మరియు మరణము తర్వాత పరలోక రాజ్యం వారి వశమవుతుంది. మీరును పరలోక రాజ్య వారసులగునట్లు దేవుడు మీకు తన కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు